కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్లో నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో ఒక్కసారిగా 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీటి ఎఫెక్ట్తో జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం వద్ద ఉన్న ఏలేరు కాలువకు గండిపడింది. దీంతో గ్రామం నీట మునిగింది. 2006 తర్వాత ఇంతటి వరద ఇప్పుడే చూస్తున్నామంటున్నారు స్థానికులు. నడుం లోతు వరద నీటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారంతా. వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న బాధితుల వద్ద నుంచి మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. కాలువకైతే గండిపడడంతో అయితే రాజుపాలెం మొత్తం నీట మునిగింది. ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం వద్ద అయితే పూర్తిగా ఇల్లు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఇంకా నీళ్లలోనే వీళ్ళు జనసంచారం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక్కటి చోట బయటికి వెళ్ళడానికి కానీ బయట నుంచి రావడానికి కానీ లేదు. ఏదో పంచాయతీ వారు అందించే ఆహారం మాత్రమే మాకు అందుతుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. అసలు వరద ప్రతి సంవత్సరం వస్తుందా ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు చిట్టుబాబు అండి. ప్రతి సంవత్సరం వరద ఎలాగే వస్తుందా మీకు? లేదండి, 2006లో వచ్చిందండి, మరి ఇప్పుడు వచ్చిందండి. అంత తీవ్రంగా వచ్చిందని ఇప్పుడు వచ్చిందండి ఎక్కువగానే. మొత్తం చుట్టుపక్కల అంత నీరు కూడా మొన్న రాత్రి రోజు పెరిగిపోయిందండి. 11 గంటలకి చుట్టూ వచ్చేసిందండి. ముందుగా మీకు వరద ముందు నుంచే వదులుతున్నారు కదా, 15,000 క్యూసెక్లు 30,000 క్యూసెక్లు వచ్చినప్పుడు అధికారులు మీకు ముందే ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదండి, వస్తున్నారని చెప్పేదని తెలియదండి. మామూలుగా వచ్చి సడన్గా వచ్చేసేదంటే నీరు. అదే సడన్ గా గండి పడడం వల్ల నీరు వచ్చేసింది కాబట్టి మీరు ఎప్పుడు అధికారులు మీ దగ్గరికి వచ్చారు? ఉదయం వచ్చారా? ఉదయం వచ్చారండి. మొత్తం పంచాయతీ వాళ్ళు మొత్తం అన్ని కార్యకర్తలు అందరూ చూసుకున్నారు. బిస్కెట్లు అయినాయి, పాలు ప్యాకెట్లు అన్ని కదా చెప్తున్నారు, అందరూ చూస్తున్నారు. అయితే పంచాయతీ అధికారులు ఏదైతే రాత్రి సడన్ గా గండి పడడంతో అయితే ఉదయానికి అయితే పంచాయతీ అధికారులు అందరూ చేరుకుని ఆహారం అంతా కూడా కావాల్సినది అన్ని కూడా సమకూరుస్తున్నారంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2006లో ఇంత ఉధృతంగా అయితే ఈ గండి పడడం కానీ కాలువ పొంగడం కానీ ఇట్లా జరిగింది. ఈ ఏదైతే ఏలేరు కాలువ ఉందో ఏలేరు కాలువ గండి పడడం వల్ల అయితే కూడా పూర్తిగా మోకాళ్ళ లోతు దాటి అయితే నీరంతా కూడా ఊర్లో ప్రవేశించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా చూసుకోవచ్చు, ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. కొంతమంది యువకులు ఎటుగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ చూడొచ్చు, మనకు పూర్తిగా నడు లోతు వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నడు లోతు వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటర్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్థానిక మహిళ ఉన్నారు. ఇక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు అసలు ఏంటి వరద ఎంత ఉధృతంగా ఉంది కదా, ఎలా ఉంది ఏంటి? అసలు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఏంటి? అసలు మీకు ఎప్పుడు తెలిసింది వరద వచ్చిందని? సడన్ గా వచ్చేసింది. అధికారులు ఎప్పుడు వచ్చారమ్మా? అంటే మీది పురాతన ఇల్లు కదా, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఏం ఇబ్బంది లేదు? అంటే మట్టి వాళ్ళు కదండి పడిపోతాయన్న వేసి అన్నారండి. రాత్రి వాళ్ళ ఇంకా వదిలేస్తారంటే ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు. పునరావాస కేంద్రానికి వెళ్ళారా? మీ అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నారు. ఓకే. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగిందమ్మా? ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పురాతన ఇల్లు కాబట్టి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా ఇప్పటికే స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిని ఏదైతే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వేరేదా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇంట్లో చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ గోడ ఒకటి ఊరిగిపోయి ఉంది కాబట్టి ఈ పడిపోయే అవకాశం ఎక్కువ ఉందంటూ కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే గోడ ఏదైతే వరద ఉధృతికి గోడ మొత్తం పూర్తిగా కరిగిపోయి కిందకు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఇదైతే మట్టి గోడ కాబట్టి పురాతన ఇల్లు కాబట్టి మట్టి గోడలు ఉంటాయి. మట్టి గోడలో ఏదైతే వరద తాకిడికి పూర్తిగా ఒరిగిపోయింది. ఇక్కడ సపోర్ట్ గా ఒక కర్రను అయితే ఉంచారు. సపోర్ట్ గా కర్రను ఉంచకపోతే కనుక ఇల్లు మొత్తం ఒక పక్కకు ఒరిగిపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఎప్పుడు పడిందమ్మా? వరద వల్ల పడిందా? నిన్న తెల్లారగట్ల నీటిలో నానిపోవడం వల్ల పడిపోయిందంట. ఇదంతా నీరు ఉండేది. ఓకే, చూసుకున్నట్లయితే ఇదంతా నీరు రావడం వల్ల అయితే ఇదంతా కూడా గోడ ఒరిగిపోయి ఒక్కొక్కటిగా ఇటుకు మొత్తం కిందకి జారిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కర్ర సపోర్ట్ తోటి అయితే దూరానికి కర్ర సపోర్ట్ చేసి ఇది ఇల్లుని పడకుండా అయితే ఇక్కడ స్టేబుల్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా రాజపాలెంలో ఈ వరద అనేది ఇప్పటి వరకు లేదు. 2006లో ఎంతో ఉధృతంగా వచ్చింది. అయితే
2006 తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎంత ఉధృతంగా ఏదైతే ఏలేరు కాలువ ప్రవేశిస్తుంది, ఏలేరు కాలువ ప్రవేశిస్తుంది కాబట్టి ఎంత ఉధృతంగా 30,000 క్యూసెక్లు నీరు ఒక్కసారిగా వచ్చేటప్పటికైతే పూర్తిగా ఊరంతా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు మనం పూర్తిగా మోకాళ్ళ లోటు నీటిలో ఎక్కడ డ్రైన్ ఉంది, ఎక్కడ మ్యాన్హోల్ ఉంది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇది రాజపాలెం వద్ద అయితే గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సడన్ గా గండిపడుతూ ఉంటుంది. ఏదైతే కాలువగట్లను అయితే పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలంటూ కూడా వారు కోరుకుంటున్నారు. ఇది రాజుపాలెం గ్రామంలో అయితే ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, రాజుపాలెం గ్రామం వద్ద నుంచి.